హలో తెలుగు పీపుల్. ఈరోజు నా మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మనందరం రిలేట్ అయ్యే విషయం. ఇది అమ్మ గురించి. మార్నింగ్ అలారం మోగగానే మనం స్నూజ్ కొట్టేస్తాం. కానీ అమ్మ అలారం కన్నా ముందే లేస్తుంది. రోజుకి ఎంత పని ఉంటుందో కూడా లెక్కపెట్టదు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు, అందరి అవసరాలు చూసుకుంటుంది. అన్నీ అమ్మ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతుంది. ఇది నా పని కాదు అని చెప్పదు. రేపు చేస్తాలే అని పోస్ట్‌పోన్ చేయదు. అన్నీ చేసేస్తుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే అన్నీ ప్రేమతో చేస్తుంది. మనం చాలా సార్లు నోటీస్ చేయం కానీ అమ్మ చేస్తున్న ప్రతి పనిలో కేర్ ఉంటుంది. ప్రతి డెసిషన్‌లో ఫ్యామిలీ గురించి ఆలోచన ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా అమ్మ తన కోసం ఏం చేసుకుంటుంది? అమ్మకి కూడా కలలు ఉంటాయి కదా! ఏదో చిన్న డ్రీమ్, ఏదో తనకైన ఇష్టం. కానీ అవన్నీ ఎప్పుడో పక్కన పెట్టేసింది. పిల్లలు సెటిల్ అయ్యాక చూద్దాంలే, ఫ్యామిలీ బాగుంటే చాలు అని తన కోరికలు పక్కన పెట్టేసింది. తను తన డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేసింది. తన టైంని సాక్రిఫైస్ చేసింది. చివరికి తనను తానే సాక్రిఫైస్ చేసింది. హెల్త్ విషయానికి వస్తే అమ్మ అస్సలు కేర్ చేయదు. ఒళ్ళు బాలేకపోయినా పర్లేదులే అంటుంది. నొప్పిగా ఉన్నా తగ్గిపోతుందిలే అంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పినా తర్వాత చూద్దాంలే అంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ రాదు. మనం మాత్రం చిన్న హెడేక్ వస్తేనే రెస్ట్ కావాలి, మెడిసిన్ కావాలి, కొంచెం అటెన్షన్ కావాలి. అమ్మ మాత్రం అన్నీ అడ్జస్ట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అమ్మ బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. అమ్మ నవ్వుతుంటే ఇంట్లో ఎనర్జీ మారిపోతుంది. కానీ అమ్మ హెల్త్‌ని ఇగ్నోర్ చేస్తే అది స్లోగా అందరి లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఈరోజు ఒక స్మాల్ రిక్వెస్ట్. జస్ట్ ఫార్మల్‌గా కాదు, జెన్యూన్‌గా అడగండి. ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి వెళ్లి, "అమ్మా నువ్వు బాగున్నావా? నీకేమైనా హెల్ప్ కావాలా?" అని అడగండి. ఒక్కసారి తన కోసం టైం తీసుకోండి. తన ఇష్టాలు ఏంటో తెలుసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి. మేబీ తనకి బయటికి వెళ్ళాలని ఉండొచ్చు. లేదా కూర్చొని మాట్లాడాలని ఉండొచ్చు. గిఫ్ట్ అవసరం లేదు. ఎక్స్‌పెన్సివ్ సర్ప్రైజెస్ అవసరం లేదు. చిన్న కేర్ చాలు. చిన్న టైం చాలు. చిన్న లవ్ చాలు. ఎందుకంటే అమ్మ మన కోసం తన లైఫ్ మొత్తం ఇచ్చింది. ఇప్పుడు మనం కొంచెం కేర్ రిటర్న్ ఇవ్వలేమా? అండ్ ఫైనల్లీ మా అమ్మకి ఎప్పుడైనా హాలిడే ఉంటుందా? లేకపోతే మనం ఇవ్వలేమా? థింక్ అబౌట్ ఇట్. మళ్ళీ కలుద్దాం ఇలాంటి నిజమైన మాటలతో.